వల్లభనేని వంశీని కాసేపట్లో 3 రోజుల కస్టడీకి తీసుకోనున్నారు ఏపీ పోలీసులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఉదయం సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను అపహరించి బెదిరించిన కేసులో వంశీని పోలీసులు విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి కుట్రను వెలికి తీయాల్సి ఉందని, కీలక నిందితుడైన వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పటమట పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై గత వారం వాదనలు ముగిశాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయాధికారి ఏకీభవిస్తూ వంశీతో పాటు మిగిలిన నిందితులను కస్టడీకి అనుమతించారు. వారికి రోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని, విచారణ సమయంలో న్యాయవాదులను ఇటు అనుమతించాలని కూడా ఉత్తర్వులు తెలిపారు. వంశీ తరపున పిటిషన్లో ఇంటి నుంచి ఆహారంతో పాటు బెడ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇంటి నుంచి ఆహారం విజ్ఞప్తిని న్యాయాధికారి తిరస్కరించారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్నందున సెల్లో బెడ్ ఏర్పాటుకు కోర్టు అనుమతించదు. మరోవైపు వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి కూడా పిటిషన్ దాఖలు చేసింది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వంశీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిఐడి సిద్ధమైంది. ఆ పిటిషన్ ను కోర్టు అనుమతించింది. పటమట పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత సిఐడి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాజీ గన్నవరం శాసనసభ్యులకు సంబంధించి ఏదైతే సత్యవర్ధన్ ని కిడ్నాప్ బెదిరింపుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉండటం జరిగింది. అయితే ఇప్పటికే కోర్టులో అటు వంశీ కస్టడీ పిటిషన్ పైన, అదేవిధంగా వంశీ ఆరోగ్యానికి సంబంధించి వసతుల కల్పన పైన కూడా విచారణ అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించిన తీర్పు కూడా న్యాయమూర్తి వెలువరించారు. వంశీకి సంబంధించి పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా అటు ఆరోగ్య రీత్యా, అదేవిధంగా కస్టడీకి సంబంధించి కేవలం 3 రోజులు అనుమతిస్తూ నిన్న న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. అయితే కస్టడీకి తీసుకునే సమయం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే, అది కూడా న్యాయవాది వంశీ తరపున న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇక వంశీ ఆరోగ్యానికి సంబంధించిన వసతుల కల్పన పైన కూడా న్యాయమూర్తి కొన్ని కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు వెన్నెముక నొప్పితో బాధపడుతున్న వంశీకి సంబంధించి మంచాన్ని కల్పించాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు ఏదైతే న్యాయస్థానం తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకి విజయవాడ జైలు నుంచి వంశీని కస్టడీలోకి పటమట పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. అక్కడ పటమట పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా, లేదు గన్నవరం పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది లేకుండా ఎక్కడ విచారిస్తారు, దానికి సంబంధించి ఎటు తీసుకెళ్తారు అనేది కూడా కొంత పోలీసులు గోప్యత అయితే మెయింటైన్ చేస్తున్నారు. విచారణలో భాగంగానే కొన్ని కీలకమైన అంశాలు వంశీని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. అసలు కిడ్నాప్ జరిగిన అంశానికి సంబంధించి ఆ రోజు వంశీ ఎక్కడున్నారు, అదేవిధంగా ఇతర సాంకేతిక పరమైన అంశాలు ఇప్పటికే అటు కాల్ డేటా ఆధారంగా, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ అన్ని కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఈ అన్ని కూడా వంశీని 3 రోజుల పాటు ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పీటీ వారెంట్ తో సిఐడి అధికారులు కోర్టుకి సబ్మిట్ చేసిన నేపథ్యంలో వంశీని దాడి కేసుకు సంబంధించి కూడా మరొకసారి సిఐడికి సంబంధించిన అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం అవుతుంది. సంజన, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.